థైరాయిడ్ మిత్స్, థైరాయిడ్ అపోహలు. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉన్న వాళ్ళలో చాలా మంది క్రూసిఫెరస్ ప్లాంట్స్, క్యాబేజీ క్యాలీఫ్లవర్, సో ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ తింటే థైరాయిడ్ వస్తుంది అనే భ్రమలో ఉన్నారు. సో ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్రూసిఫెరస్ ప్లాంట్స్ లైక్ బ్రొకోలీ, ఇంకా కొంతమందిలో పాలకూర, స్పినాచ్, వీటిలలో ఏంటంటే యాక్చువల్లీ గాయిట్రోజెన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే మీకు గాయిటర్ రావడానికి కావాల్సిన అవి గాయిట్రోజెన్స్ అంటాము. ఈ గాయిట్రోజెన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ బ్రొకోలీ కానీ లేకపోతే క్రూసిఫెరస్ ప్లాంట్స్ తింటే మనకు థైరాయిడ్ వస్తుంది అనే ఒక రూమర్ మనకు జనరల్లీ ఉంటుంది. కానీ చాలా మంది దీన్ని కొట్టి పారేస్తున్నారు అండ్ తిన్నగానే ఏం కాదని చెప్పేసి మనకు చాలా మంది రీసెర్చెస్ లో కూడా చెప్పారు. సో దానికి కన్ఫర్మేషన్ కోసం నేను మీకు యాక్చువల్లీ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఇట్లాంటి అసలు క్రూసిఫెరస్ ప్లాంట్స్ తింటే మనకి ఇట్లా వస్తుందని చెప్పేసి ఎప్పుడు మీకు ఇది వచ్చింది వాడుకలోకి అనే దాని గురించి కూడా ఇప్పుడు నేను చెప్తాను. అండ్ డాక్టర్ సతీష్ రా, యాక్చువల్లీ క్రూసిఫెరస్ ప్లాంట్స్ అనేవి మీకు గాయిట్రోజెన్స్ ని ఎక్కువ చేస్తాయి, కరెక్టే. సో ఈ క్రూసిఫెరస్ అంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ తింటే థైరాయిడ్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అయితే మీ ఇంట్లో నలుగురు ఉన్నారండి, నలుగురు సేమ్ అదే క్యాబేజీ క్యాలీఫ్లవర్ తింటున్నారు. అందులో ఈవెన్ మనకు అయోడిన్ తగ్గితే కూడా మనకు థైరాయిడ్ వస్తుందని మనకు తెలుసు. సో అయోడిన్ డిఫిషియన్సీ ఉంటే మనకు థైరాయిడ్ వస్తుంది. సో అదే ఉప్పు, అదే క్యాబేజీ కూర అందరూ తింటున్నారు నలుగురు ఇంట్లో, ఆ నలుగురికి మీకు థైరాయిడ్ రావాలి కానీ రావట్లేదు, ఎవరో ఒక్కరికే వస్తుంది. మరి క్యాబేజీ క్యాలీఫ్లవర్ తింటే అందరికీ రావాలి కదా, రావట్లేదు. సరే కొంతమంది హెరిడిటరీ అంటారు, హెరిడిటరీలో లేని వాళ్ళకు కూడా థైరాయిడ్ వస్తుంది, చాలా కేసెస్ లో చూస్తున్నాం మనం. సో అసలు ఈ క్రూసిఫెరస్ ప్లాంట్స్ కి థైరాయిడ్ గల కనెక్షన్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో యాక్చువల్లీ స్టార్టింగ్ లో మీకు 1928 లో 1928లో మీకు యాక్చువల్లీ ఎస్టిడిస్ లో, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లో సిఫిలిస్ కోసం ట్రీట్మెంట్ అంటే ఆ మెడిసిన్స్ తయారు చేయడానికి 1928 లో ఒక రీసెర్చ్ జరిగింది. మీకు ర్యాబిట్స్ పైన ఒక రీసెర్చ్ జరిగింది. అప్పుడు ఏం చేశారు, ఆ ర్యాబిట్స్ కి రెగ్యులర్ గా మీకు ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఎక్కువగా ఇచ్చారు. అవి తిన్నప్పుడు ఏమైందంటే అక్కడ మీరు డాక్టర్స్ గమనించింది ఏంటంటే ఈ గాయిటర్ థైరాయిడ్ గ్లాండ్ అనేది వాపు రావడం గమనించారు. సో దీని వల్ల మీకు థైరాయిడ్ వచ్చింది అంటే థైరాయిడ్ పెరుగుతుంది అని అప్పుడు కంక్లూజన్ కి వచ్చారు. ఇది ఎప్పుడు 1928 లో. సో అప్పటి నుంచి మనకి ఏంటంటే ఇంకా మన క్యాబేజీ క్యాలీఫ్లవర్ తింటే థైరాయిడ్ వస్తుంది అనేది ఒకటి వాడుకలోకి వచ్చేసింది. ఈవెన్ డాక్టర్స్ కూడా అదే మనం నమ్ముతున్నాం. నెక్స్ట్ 1986 లో ఒక రీసెర్చ్ జరిగింది. అది ఎక్కడ, జర్నల్ ఆఫ్ హ్యూమన్ టాక్సికాలజీ, జర్నల్ ఆఫ్ హ్యూమన్ టాక్సికాలజీ వాళ్ళు ఒక 10 మంది పైన ఒక 4 వారాల పాటు ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్ రెగ్యులర్ గా ఇస్తూ ఒక రీసెర్చ్ చేశారు. సో వాళ్ళలో చూస్తే మనకు ఈ థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ ఏం పెద్దగా పెరగలేదు. సో అప్పుడు వాళ్ళే కంక్లూజన్ కి వచ్చారంటే అంటే మీకు క్యాబేజీ క్యాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల మనకి గాయిట్రోజెన్స్ పెరిగి థైరాయిడ్ ఎక్కువ కావడం అనేది అన్ని కేసెస్ లో ఉండట్లేదు, ఓన్లీ కొన్ని కేసెస్ లో మాత్రమే ఉంటుందని ఒక కంక్లూజన్ ఇచ్చారు. మళ్ళీ రీసెంట్ టైమ్స్ లో 2000 అది ఎప్పుడు జరిగింది, ఫస్ట్ 1928 లో జరిగితే నెక్స్ట్ 1986 లో జరిగింది. జర్నల్ ఆఫ్ హ్యూమన్ టాక్సికాలజీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు రీసెంట్ గా 2012 లో మీకు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ లో మీకు పబ్లిష్ అయింది ఆర్టికల్. ఆ ఆర్టికల్ లో ఏం చెప్తున్నారంటే వీరు 400 మంది పైన 400 పీపుల్ పైన ఎక్కడ శ్రీలంకలో సేమ్ అలాగే మీకు క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్రూసిఫెరస్ ప్లాంట్స్ ఇస్తూ మీకు ఒక 1 నెల రోజుల పాటు చెక్ చేశారు. అప్పుడు ఏమైంది, వాళ్ళకు యాక్చువల్లీ చాలా మందిలో ఈ థైరాయిడ్ పెరిగినట్టుగా ఏం గమనించలేదు. అప్పుడు వాళ్ళు కంక్లూజన్ ఇచ్చారు ఏంటంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ మీరు రెగ్యులర్ గా తీసుకుంటే అంటే వీక్లీ ఒక 4-5 టైమ్స్ అట్లా రెగ్యులర్ గా తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు రెగ్యులర్ గా అంటే తీసుకుంటే వస్తుంది, కానీ వారానికి ఒకసారో 2 సార్లు తీసుకుంటే మీకు థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి పెద్దగా ఉండవు, గాయిట్రోజెన్స్ అనేవి పెరగవు అని మీకు కంక్లూజన్ ఇచ్చేసారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్యాబేజీ క్యాలీఫ్లవర్ నెలలో మీరు ఒక 4-5 సార్లు 5-6 సార్లు వారానికి ఒకసారి 2 సార్లు తింటే మీకు థైరాయిడ్ పెరగదు, థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేషన్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. సో యాక్చువల్లీ ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మనకు క్యాబేజీ క్యాలీఫ్లవర్ లో ఏమవుతుందంటే సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా అవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ అసలు జనరల్లీ సల్ఫర్ మీరు ల్యాబ్స్ లో చూడండి, మీకు టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్నప్పుడు అది బర్నింగ్ నేచర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చెక్ చేయండి సల్ఫర్ ను, మీరు టెస్ట్ ట్యూబ్ లో చూసుకొని ల్యాబ్లలో చెక్ చేసినప్పుడు అది ఓవర్ ఫ్లేమ్ అవుతా ఉంటుంది. అంటే దానికి ఏముంటుంది, ఎక్కువగా మీకు మెటబాలిక్ రేట్ పెంచే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఈ గాయిట్రోజెన్స్ పెరిగి మీకు యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టుగా మనం గమనించాము. సో ఈ సల్ఫర్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, మీ క్యాబేజ్ తినడం వల్ల మీకు ఏం రిలీజ్ అవుతుంది అంటే దీంట్లో గ్లూకోసైనోలేట్స్ అనే కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల ఇది గాయిటర్ కింద కన్వర్ట్ అవుతుందని మీకు స్టార్టింగ్ లో 1928 లో చేసిన రీసెర్చెస్ లో
చెప్పారు. తర్వాత సరే మీకు అవి రిలీజ్ అయినా గైడ్రోజన్స్ రిలీజ్ అవుతున్నా మీరు ఎప్పుడో ఒకసారి తీసుకుంటే అంతలా మీ బాడీని ఎఫెక్ట్ చెయ్యదు అని దీని కంక్లూజన్. సో పాలకూర మానేయడం గానీ లేకపోతే క్యాబేజీ క్యాలీఫ్లవర్ మానేయడం గానీ ఇట్స్ నాట్ ఏ సొల్యూషన్. చాలా మందిలో ఇది ఒక అపోహ ఉంది, దీనికోసం చాలా మంది పేషెంట్స్ అడుగుతారు కాబట్టి మీకు ఈ వీడియో చేశాను. మీరు అప్పుడప్పుడు నెలకు ఒకసారి 2 సార్లు తింటే ఇబ్బంది ఏమి ఉండదండి, దాని గురించి భయం పెట్టుకోకండి. యాక్చువల్లీ థైరాయిడ్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి మీకు ఇంత ముందు వీడియోస్ లో కంప్లీట్ గా డిస్కస్ చేశాను. ఏ విటమిన్స్ తగ్గితే వస్తుంది, ఏ ఎమోషనల్ రీజన్స్ ఉంటే వస్తుంది, హైపర్ థైరాయిడిజం ఎందుకు వస్తుంది అనే వాటి గురించి మీకు చాలా వీడియోస్ లో డిస్కస్ చేశాను. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.